అస్మద్గురుభ్యం. ఈ సమస్య ఏమిటంటే, ఇది ప్రతి ఇంట్లో ఉన్నట్టుగా ఉంది. ఒకప్పుడు ఊరు మొత్తానికి ఒక్కడెవడో హైదరాబాద్ వెళ్ళేవాడు. ఇవాళ దాదాపు హైదరాబాద్లో ఉన్నవాళ్ళు చాలామంది ఇళ్ళు పల్లెటూరులోనే ఉన్నాయి. ఇదే పద్ధతిలో 80 నాటికి 75 నాటికి ఇతర దేశాలు వెళ్ళేవాళ్ళు మొత్తం 20 కుటుంబాలు ఉంటే ఒకళ్ళో ఇద్దరు వెళ్ళేవారు ఆ కుటుంబాల్లోంచి. ఇప్పుడు కుటుంబంలో 5గురు అక్కడే ఉన్నారు. ఆ మధ్య ఒక ఆయన జోక్ చేశాడు పాపం. ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్సును, జేఎన్టీయూ స్టూడెంట్సును, సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్తో క్రికెట్ ఆడారని. అలా ఉంది పరిస్థితి. ఇదేమిటంటే సమస్య, వీసా పాస్పోర్ట్లు ఆలస్యం అవుతున్నాయండి. దూర ప్రాంతాలకు వెళదామంటే, దూరదేశానికి వెళదామంటే కుదరట్లేదండి మా పిల్లాడికి. వాడు చదవడండి, మేమే చదువుతామండి హాయిగాను. ఏమైనా చెప్తారా మంత్రం అని అడుగుతుంటారు పాపం. అంటే దూరదేశాలు వెళ్ళాలి, వీసా పాస్పోర్ట్లు ఇలాంటివి రావాలి, వాళ్ళకి క్షేమంగా ఉండాలి, తిరిగి రావాలి. దీనికే ఒకటి ఏమిటంటే, సుందరకాండలో మొట్టమొదటి శ్లోకం. ఆ శ్లోకం శ్రద్ధగా 21 సార్లు చదవండి. దూరదేశం వెళ్ళేవాళ్ళు, ఇంట్లో వాళ్ళు అయితే 108 చదవండి. కాస్త హనుమంతుడికి ఏమన్నా 2 అరటిపళ్ళు నైవేద్యం పెట్టండి. దాదాపుగా 45 మొదలుపెట్టి 90 రోజుల దాకా చదవండి. మధ్యలో బ్రేక్ వచ్చినా ఇబ్బంది లేదు. ఆ శ్లోకం చెప్తాను. తతో రావణ నీతాయా సీతాయా శత్రుఘర్షణ ఏష పదం అన్వేష్టం చారణ ఆచరితే పథి. తతో రావణ నీతాయా సీతాయా శత్రుఘర్షణ ఏష పదం అన్వేష్టం చారణ ఆచరితే పథి. తతః అంతటా రావణ నీతాయా సీతాయా పదం అన్వేష్టం, రావణాసురుని చేత పోగొట్టబడిన, దొంగిలించబడిన సీతమ్మని వెతకడం కోసం, ఆమె పదం వెతకడం కోసం హనుమంతుడు సంకల్పించాడు. ఏష శత్రుఘర్షణ, ఎలాంటి శత్రువులైనా జయించగలిగిన హనుమంతుడు ఏష శ్రీమాన్ శత్రుఘర్షణ. తతో రావణ నీతాయా సీతాయా శత్రుఘర్షణ పదం అన్వేష్టం ఏష చారణ ఆచరితే పది. చారణులంతా వెళ్ళే మార్గం అంటే, ఆకాశంలో వెళ్ళే మార్గంలో ఆర్బిట్స్ తేడా ఉంటాయి. అలాంటిది చారణులు వెళ్ళే మార్గం అంటే, ఇంతకుముందు అమెరికా వాళ్ళు వెళ్ళారు, వెళితే వాళ్ళు ఏం సంపాదించారు, ఏం చూసుకున్నారు, ఏ పేపర్లు పెట్టుకున్నారు, ఇంటర్లో ఉంటాయి, ఇలాంటి వాళ్ళని అడిగి తెలుసుకోండి దయచేసి ఆ మార్గాలు. హనుమంతుడు అలా వెళ్ళాట, అది విశేషం అనమాట. అంటే వాళ్ళు వెళ్ళే మార్గం తాను తెలుసుకుని మరీ వెళ్ళాడు సీతమ్మని వెతకడానికి. కథాపరంగా కథకి సంబంధించి ఇది అవాంతరాలు వచ్చినా కూడా దూరదేశాన్ని చేరుకోగలిగిన అద్భుతమైన మంత్రం ఇది. ఉమా సంహితలో చెప్పారు. అంతేకాదు ఇంకొక మంత్రం కూడా చెప్పుకుందాం. ఇది దేవాలయాల్లో చదువుతుంటారు, ఇళ్లల్లో కూడా చదువుకోవచ్చు. 11 సార్లు చదవండి. నేతి దీపం వెలిగించండి, ఆ దీపానికి 11 ప్రేక్షలు చేయండి, ఇష్టదైవం ముందు పెట్టండి. అదేమిటి? శం నో వాత పవతు పవతాం మాతరిష్వ, శం నః తపతు సూర్య, అహ అనిశం శం భవంతునః, శం రాత్రి ప్రతిధీయతాం. ఇది మంత్రం. ఇది మహాసౌరంలో కనిపిస్తుంది. శం నో వాత పవతాం మాతరిష్వ, ఈ వాయుదేవుడు మాతరిష్వ, సకల ప్రపంచమంతా కూడా సంచరించేవాడు, మాకు క్షేమాన్ని కలిగించాలి. అంతేకాదు శం నః తపతు సూర్య, సూర్యుడు లోకాలన్నిటినీ కూడా తపింపజేస్తాడు, మాకు తపింపజేయాలి, మా తాపాన్ని తొలగించాలి. అది శం నః తపతు సూర్య, అహ అనిశం భవతు అనిశం శం భవంతు, రాత్రి పగలు కూడా మాకు క్షేమాన్ని కలిగించాలి. ఇంచేత ఇక్కడ పగలైతే అక్కడేమో రాత్రిపూట, అక్కడ రాత్రి అయితే ఇక్కడ పగలు, అలా ఉంటాయి కదా మనకి. ఇక్కడ రాత్రి అయితే అక్కడ పగలు, అలా ఉంటాయి. అందుకని చెప్పి కాబట్టి అహ అనిశం అహానిశం శం భవతు నః అంటే రాత్రి అహర్నిశం అన్నాడు ఒక ఆయన పాపం, మంచిదే. అహా నిశం, ఈ రెండూ కూడా మాకు రక్షణ కలిగించాలి. అంతేకాదు శం రాత్రి ప్రతిధీయతాం, రాత్రి అంటే మరి ఇందాక నిశ అన్నారు కదండి, చీకటికి పేరు నిశ. రాత్రి అంటే సుఖాన్ని తెచ్చిపెట్టే సమయము. రాతి సుఖం ఇది రాత్రి. అలాంటి రాత్రి దిక్పాలకులు అందరూ కూడా మాకు రక్షణ కలిగించాలి. అంటే సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వాయువు,
వరుడు వీళ్ళందరూ కూడా మాకు రక్షణ కలిగించాలి, మా పిల్లవాడికి రక్షణ కలిగించాలి అంటూ ఆశాసన చెయ్యండి. దయచేసి ఆదివారం నాడు మాత్రము సూర్యుడికి నమస్కరించండి. కొబ్బరికాయ ఎక్కడ కొడితే కొట్టండి, ఇబ్బంది లేదు. ఆదివారం నాడు మాత్రం సూర్యుడికి కొబ్బరికాయ కొట్టద్దు. కాస్త డ్రై ఫ్రూట్స్, ఎండు ద్రాక్షలు కానీ జీడిపప్పు కానీ ఇలాంటిది నివేదన చేయండి. లేదా కేవలము బెల్లపు పరమాన్నము, దాంట్లో వేరే రకరకాల వస్తువులు మాత్రం వేయకండి. అది సంగతి గమనించండి. స్వస్తి. ఇది 90 రోజులు కానీ 120 రోజులు కానీ చేయండి. స్వస్తి.